పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మరొకసారి నైనా నన్ను మీ ఆదిన స్వాధీనపరచుకొని నాయన విత్తబడుతున్నటువంటి నీ వాక్యం నాయన నీ ప్రజలకు రక్షణకరంగా నీకు మహిమకరంగా మార్చుకోమని, ఈ సమయంలో నన్ను మీ ఆదిన స్వాధీనపరచుకోమని మహిమ ఘనత ప్రభువులు మీకు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క ప్రజలారా, దేవుని నామాన్ని బట్టి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయమందు అంశం ఏదనగా, దేవుడు మనల్ని అడిగినప్పుడు ఏదైనా ఇచ్చుటకు వెనుక తీయకూడదు. దేవుడు మనల్ని అడిగినప్పుడు ఆయన ఒక్కోసారి మనల్ని అడుగుతాడు. ఆయన అడిగినప్పుడు మనం దేనిని కూడా వెనక్కి తీయకుండా ఆయనకి ఇవ్వగలిగినటువంటి మనస్సు ఉండాలి. అనగా దేవునికి ఇచ్చే మనస్సు మనకు ఉండాల. దేవునికి ఇవ్వటం వలన మనకు ఆశీర్వాదం తప్ప అది శాపం అయితే కాదు. దేవునికి ఇవ్వటం అన్నటువంటి అంశం మీద నేను కొన్ని మాటలు మీకు మధ్య ప్రకటించాలని ఆశిస్తున్నాను. చూడండి, భక్తుడైనటువంటి అబ్రాహాం గురించి కొన్ని మాటలు చెప్తూ మేము మధ్య మరి ఈ మాటలు పలికి వినిపించాలని ఆశిస్తున్నాను. ఆదికాండం 22వ అధ్యాయము మొట్టమొదటి వచనము. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహాము అని పిలువగా అతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇసాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. చూడండి, మరి అబ్రహాం తన జీవితంలో దేవుడు అబ్రహాంతో మాట్లాడుచున్నాడు. ఏమని మాట్లాడుచున్నాడంటే, నీకు ఇచ్చినటువంటి ఒక్క కొడుకును, ఆ కుమారుణ్ణి ఎక్కడికి తీసుకెళ్తావంటే ఆ పర్వతం మీదకి తీసుకెళ్ళి నాకు బలి ఇవ్వమంటున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. బలి ఆ దినాలలో క్రీస్తు పూర్వం మనుషులు పాపం చేస్తే జంతువులను వధించి పాపానికి పరిహారణ కలిగేదిగా చేసుకునేవారు. ఎడ్ల రక్తం చేత, గొర్రెల రక్తం చేత, పశువులను వధించి రక్తాన్ని ప్రోక్షించి పాపానికి పరిహారణ కలిగించుకునే రీతిలో జీవించేవారు. అంటే ఆ యొక్క రక్తం ద్వారా మనిషిని శాశ్వతంగా పరిశుద్ధినిగా మార్చలేదు. కానీ ఆ గొర్రెల రక్తం, మేకల రక్తం, ఎడ్ల రక్తం తాత్కాలికంగా ఆ మనుషులను పరిశుద్ధపరిచేది ఆ దినాలలో క్రీస్తు పూర్వం. నా ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ సమయంలో నేను మీకు చెప్పేటటువంటి మాట ఏదంటే, దేవుడు ఆ దినములలో పశువులను అడిగేవాడు. కానీ అబ్రహాం దగ్గరికి వచ్చి అబ్రహామును ఏమంటున్నాడంటే, అబ్రహమా, నీకు ఇచ్చినటువంటి ఒక్క కొడుకును తీసుకొని మోరియా పర్వతం మీదకి వెళ్ళిపోయి అతన్ని బలి ఇవ్వు నాకు అంటున్నాడు. చూడండి, దేవుడు ఆ దినాలలో పశువులను అడిగేవాడు. ఆ పశువులను వధించి మరి ఆ మనుషులను పరిశుద్ధపరిచేవారు. ఆయా యాజకులు, ఆయా ప్రవక్తలే కానీ వారు కానీ కొన్ని సందర్భాలను చూస్తున్నప్పుడు మరి జంతువులను వధించి ఆ రీతిగా ముందుకు నడిచేవారు. జంతువులను చంపి దాని రక్తమంతా కార్చి ఆ యొక్క కాలేబారాన్ని మొత్తాన్ని కాల్చేవారు. అలాగా జీవించేటటువంటి దినాలలో క్రీస్తు పూర్వం అలా జరిగింది. క్రీస్తు శకం అలా లేదు. అయితే మరి ఎడ్లను, గొర్రెలను వాటిను ప్రభువు బలి అడిగేవాడు. కానీ ఇక్కడ చూస్తే అబ్రహాంకు దాదాపు పూర్తిగా వయసు అంతా మీరిన తర్వాత 100 ఏళ్ళ సమయంలో ఒక కొడుకునిచ్చి, నీ కొడుకును నాకు బలి ఇవ్వు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా సహోదరులారా, ఈ సమయమైన వాక్యం వింటున్న నీవు, దేవుడు మనలను ఏది అడిగినా దేవునికి ఇచ్చే రీతిలో ఉంటుండాలా. దేవుడు చూడండి, దాదాపు తనకు కుమారుని ఇవ్వడమే చాలా ఆలస్యము. మరల దాంట్లో
ఆ కుమారుడు మరి పెరిగి పెరిగి పెద్దవుతున్నటువంటి ఆ దినములలో ఆ బాబు ద్వారా సంతోషించేవారు, ఇషాకు ద్వారా ఆనందించే దినాలు ఆ దినము. అయితే హఠాత్తుగా దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చి, నీ ఒక్క కొడుకును నువ్వేం చేస్తావంటే నాకు బలి అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగనే ప్రతి మనిషిని కూడా పరీక్షించి పరిశోధించే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. స్టార్టింగ్లో ఉంది ఇక్కడ ఏమని రాయబడింది? దేవుడు అబ్రహామును పరిశోధించెను అంటే పరీక్షిస్తున్నాడు. ఇన్నే స్టార్టింగ్లో మనకు అర్థమవుతా ఉంది. నా ప్రియమైన దేవుని ప్రజలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఏమని ఇక్కడ లేఖనాలు రాపించాడు భక్తుల ద్వారా అంటే, మనుషులకు నా జీవితానికి ఆదరణ కలిగించే రీతిలో, నా జీవితానికి బలపరిచే రీతిలో ఉద్దేశంతో ఈ మాటలు రాశాడు తప్ప మరి యొక్క రీతిలో మాత్రం రాయలేదు. చూడండి, అబ్రహామును దేవుడు పరిశోధిస్తున్నాడు, అనగా పరీక్షిస్తున్నాడు. పరీక్ష లేకుండా దేంట్లో మనకు ప్రమోషన్ రాదు. మరి అబ్రహాము జీవితంలో ఇవ్వటమే కుమారుని లేటుగా ఇచ్చాడు. తీరా ఆ సంతోష సమాధాలు ఆనందముతో ఉన్నటువంటి ఆ దినమున హఠాత్తుగా మరొకసారి అబ్రహామును దేవుడు అంటున్నాడు, మీరు బలి ఇవ్వండి నా కొడుకును అంటున్నా. మరి నీకు ఒక్కగానొక్క కొడుకును బలి ఇవ్వండి అని చెప్పినప్పుడు ఆ ఒక్క కొడుకును తీసుకెళ్ళి బలిచ్చేదానికి వెనుకంజ వేయలేదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని, తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకొని పోయాడు. ఇద్దరు పనివారిని గాడిదకు గంత కట్టి గాడిద మీద తీసుకొని తన కొడుకును ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? బలిచ్చేదానికి మోరియా పర్వతం మీదకి వెళ్ళిపోతున్నాడు. చూడండి, ఈరోజు దేవుని మాటకు లోబడినటువంటి వ్యక్తి ఒక దినమున నేను చూస్తున్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో, అయ్యా పరలోక రాజ్యానికి చేరాలి అంటే నేను ఏం చేయాలని ఒక యవనుడు వచ్చి ప్రభువుని అడిగినప్పుడు యేసుక్రీస్తు యేసు ప్రభు చెప్పిన మాట ఏదంటే, మరి నరహత్య, వ్యభిచారము, అబద్ధం, మోసం కొన్ని ఇవి చేయకూడదు అన్నాడు. మీ తల్లిదండ్రిని మరి సన్మానించాలని చెప్పినప్పుడు, అయ్యా యేసు ప్రభువా, పిల్లప్పటి నుంచి నేను ఇవన్నీ చేస్తున్నాను, నా చిన్ననాటి నుంచే తల్లిదండ్రులను సన్మానిస్తున్నాను, ఎటువంటి పాపం చేయకుండా పరిశుద్ధంగా జీవిస్తున్నాను, ఇవన్నీ చేస్తున్నాను అన్నాడు. రోమపత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో నీతిమంతుడు లేడు, అక్కడైనా లేడని దేవుని యొక్క వాక్యం ఉంది. ఇతడు పాపి అని గ్రహించలేకున్నాడు. ఓ సద్బోధకుడా, నిత్య జీవానికి వారసుని కావాలని నేనేం చేయాలా? సత్పురుషుడు ఒక్కడే కదా, ఇంకా ఎవరు అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఈరోజు దేవుడు చెప్పిన మాటకు ఇవన్నీ చేస్తున్నాడు. యేసు ప్రభు అన్నాడు, ఇంకొకటి నీ కొరత ఉన్నది. వ్యభిచరించలేదు, దొంగతనం చేయలేదు, అబద్ధం ఆడలేదు, మరి నీ యొక్క తల్లిని తండ్రిని సన్మానిస్తున్నావని చెప్పావు. అయితే నీకు ఒకటి కొరత ఉంది. నీకు కలిగిన ఆస్తి మొత్తాన్ని అమ్మి బీదలకు పంచిపెట్టుపో అని యేసు ప్రభు ఆ యవనుతో చెప్పినప్పుడు యవనుడు తన ముఖాన్ని చిన్నబుచ్చుకొని బయటికి వెళ్ళిపోయాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనకు విశ్వాసం ఉన్నప్పుడు క్రియలుగుతూ ఉండాలా. క్రియలు ఉండి విశ్వాసం లేకుండా, విశ్వాసం ఉండి క్రియలు లేకుండా ఫలితం ఏముండదని కూడా నేను మీకు ప్రకటిస్తున్నాను. అయితే అబ్రహాము వెంటనే దేవునికి లోబడ్డాడు. అయ్యా, నువ్వు నన్ను పరీక్షిస్తున్నావు, నీవు జంతువులను బలి అడిగే దేవుడవు కానీ మనుషులను బలి అడుగుతున్నావు అంటే దీంట్లో ఏదో మర్మం ఉంది. నా కొడుకును మోరియా పర్వతం మీదకి తీసుకెళ్ళి బలియమంటున్నావు, నేను వెళ్ళి నీకు బలి ఇస్తాను. నా దృష్టిలో నా కుమారుడు తీసుకెళ్ళాను, బలిచ్చాను, కాలిపోయాడు, బూడిదగా మార్చబడ్డాడు. అట్టి బూడిదను తిరిగి మళ్ళా మనిషిగా చేయగలిగిన దేవుడవు అన్న దృఢ విశ్వాసం, దృఢ సంకల్పం అబ్రహాముకుంది. ఈరోజు నా సహోదరి
సహోదరులారా, దేవుడు మనల్ని అడుగుతాడు కొన్ని సందర్భాలలో దేనిని ఇవ్వటకు రెడీగా ఉండాలా. దేవుడు మనల్ని అడుగుతున్నాడంటే మనల్ని అభివృద్ధి చేసేదానికే దేవుని దగ్గర లేక కాదు, మనుషుల దగ్గర దేవుడు కోరుకునేవాడు కాదు, దేవుడు మనుషుల దగ్గర తీసుకుని దాచుకునే దేవుడు కాదు. ఎందరినో ఈరోజు వారి యొక్క సమయాన్ని దేవునికి ఇవ్వాలా, వారి యొక్క డబ్బును దేవునికి ఇవ్వాలా, వారి పంటలు దేవునికి ఇవ్వాలా, వారు చదువుకున్న చదువు జ్ఞానం దేవునికి ఇవ్వాలా, వారి ప్రయాసం దేవునికి ఇవ్వాలా, వారి జీవితంలో 24 గంటలుగా 2.5 గంట దేవునికి ఇవ్వాలా. ఇవన్నీ ఇవ్వకుండా మానవుడు దేవుని యొద్ద దొంగలుతున్నాడు. దేవునికి ఇవ్వమని చెప్పినప్పుడు దేవునికి ఇవ్వటానికి వెనుకంజ వేయలేదు. ఈరోజు దేవుడు కొన్నిసార్లు అబ్రహామును పరిశోధించినట్టు నీ ఇంట్లో నీ భార్యను కావచ్చు, నీ భర్తను కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, దేవుడు పరిశోధిస్తాడు. పరీక్షించినప్పుడు వాటిలో వెనక్కి పడిపోవద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ సమయాన్ని దిగజారిపోవద్దు. సహోదరి సహోదరుడా, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. ఊహించని రీతిలో నీకు చీకటి ఆవరించవచ్చు, అప్పులే కావచ్చు, రోగమే కావచ్చు, నీ బంధువులు నీకు దూరం కావచ్చు, నీ అన్న, నీ తల్లి, నీ తండ్రి నీకు దూరం కావచ్చు. నువ్వు దేనికి భయపడవద్దు. అబ్రహాం దగ్గరికి వచ్చి దేవుడు అంటున్న మాట ఏదంటే, నీ కొడుకును బలిచ్చడానికి వెనుకంజ వేయకుండా బలిచ్చడానికి అబ్రహాం బయలుదేరుతున్నాడు. నీవు దేవుని దగ్గర అభివృద్ధి కావాలని, నీవు దేవుని దగ్గర మెప్పు పొందాలని, దేవుని దగ్గర గొప్పగా ఉండాలని, దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కొన్నిసార్లు నిన్ను కొన్ని పరీక్షలు పెడతాడు. జబ్బు పరంగా కావచ్చు, లేదంటే అప్పులు కావచ్చు, లేదంటే కుటుంబంలో కొన్ని కొరతలు కావచ్చు. దేంట్లోనూ భయపడవలసిన పని లేదు. నా జీవితంలో, అబ్రహాం జీవితంలో నువ్వు కొడుకునినప్పుడు, కొడుకును బలియమన్నప్పుడు వెనుకంజ వేయకుండా అబ్రహాము దేవునికి లోబడ్డాడు, దేవుని మాట మీద నిలబడ్డాడు. పిలవంగానే చిత్తం ప్రభు అన్నాడు, అబ్రహాం అన్నాడు. చూడండి, దేవుడు ఎంతో గొప్పవాడు. ఆయనను వర్ణించాలి అంటే, ఆయన మహిమ వర్ణించాలి, వివరించాలంటే మనుషులకు చేత కాదు. ఎందుకు మనుషులను ప్రేమిస్తున్నాడు. అబ్రహాము దగ్గరకు వచ్చాడు. అబ్రహాము దగ్గరకు వచ్చి అబ్రహాము దేవుని మాట విన్నాడు, దేవునికి లోబడ్డాడు. మోరే పర్వతం మీదకి వెళ్తున్నాడు. వెళ్ళి అక్కడ బలిపీఠానికి సిద్ధపాటు చేస్తున్నాడు. చూడండి, ఈ రీతిగా దేవుడిని అడిగినప్పుడు వెనుకంజ వేయకుండా ముందుకు నడవటానికి సిద్ధ మనసు కలిగి ఉండమని నేను మీకు ప్రకటిస్తున్నాను. కారణము, ఈ రోజుల్లో పరీక్ష పెట్టినప్పుడు పరీక్షలు దిగజారిపోవద్దు. చూడండి, ఈ రీతిగా నేను ప్రకటిస్తున్న మాట ఏదంటే, దేవుడు దేన్ని అడిగినా కానీ మనం వెనుకంజ వేయకూడదు. అందుకోసమే ఎందుకు ఇది చేస్తున్నాడంటే, అబ్రహాము ద్వారా దేవుని పక్షమున ఒక గొప్ప ప్రణాళిక ఉంది. దేవునికి లోబడి వెళ్ళిపోయి బలిపీఠం మీద తన కుమారుని వధించడానికి కూడా వెనుకంజ వేయలేదు. చదువుతాను చూడండి, ఆదికాండం 22వ అధ్యాయము 11వ వచనము. యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. చూడండి 12. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చేయి వేయకుము, అతని ఏమీ చేయకుము, నీకు ఒక్కడైన నీ కుమారుని నాకు వెనుకంజి వేయలేదు గనుక నీవు దేవునికి భయపడుచున్నావని ఇందువల్ల నాకు కనబడుచున్నదా. నీవు నాయందు విశ్వాసం ఉందని, నాయందు భక్తి ఉందని, నాయందు భయం ఉందని, నా మాట వింటావని ఇందు మూలమో నాకు అర్థమైపోయింది. ఆ మొత్తం కట్టెలు పేర్చి కుమార్ని పనబెట్టి కట్టి ఆ కత్తి ఎత్తి నరుకుతున్న సమయంలో పరలోకం నుంచి అబ్రహామా అబ్రహామా అని పిలుస్తున్నాడు. దయచేసి నువ్వు భయపడవద్దు. వేటికి భయపడవద్దు, దేనికి భయపడవద్దు.
దేవుడు ఆయన ఒక మనిషిని శోధిస్తున్నాడంటే ఆ కుటుంబంలో ఒక ముఖ్య ఉద్దేశం ఉంటుంది. నీ పక్షమున నేను అభివృద్ధి చేయాలని, ఆశీర్వదించాలని, అనేకులకు మాదిరిగా మార్చాలని దేవుడు కొన్నిసార్లు నిన్ను పరీక్ష పెడతా ఉంటాడు. వాటికి దిగజారిపోవద్దు. నా జీవితంలో 2003వ సంవత్సరంలో ఆ దినమున నాకైతే మాత్రం ఆ దినం ఒక చీకటి దినం అనుకున్నాను. కాదు, ఆ దినం వెలుగు కలిగిన దినం. 2003వ సంవత్సరంలో నాకు ఉద్యోగము రావటము, ఆ దినము పోవటము, ఒక భయంకరమైనటువంటి పరిస్థితికి గురి అయిపోయాను. ఆదరించువారు లేరు, ప్రేమించువారు లేరు. స్నేహితులు కానీ, కుటుంబం కానీ, బంధువర్గం కానీ అందరు దూరం అయిపోయారు. కానీ ఎందుకు నా ఉద్యోగం ప్రభు తీశాడంటే నేను ఆయన సేవ చేయాలని, ఆయన సేవ చేయాలని. ఇతడు నా మాట వింటాడు, అతనికి తెలుసు దేవునికి. ఎవరైతే దేవుని మాట వింటారో అతని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు, ఆయన సిద్ధపాటు చేసుకుంటాడు. ఈరోజు నిన్ను తప్పక శోధించవచ్చు. శోధన లేకుండా, పరీక్షించకుండా నేను అభివృద్ధి దేవుడు చేయడు. అబ్రహాం పక్షమున దేవుని ముఖ్య ఉద్దేశం ఏదంటే అబ్రహాము యొక్క సంతానము ఆకాశంలో నక్షత్రాల వలె విస్తరింపచేయాలని, భూమి మీద ఉండే ఇసుకరేణ వలె చేయాలని ఆశిస్తున్నాడు. ఇంత గొప్ప జనాన్ని చేయాలని దేవుడు చూస్తున్నాడు. పరీక్షించకుండా దేవుడు ఎలా ఇస్తాడు? అలాగనే నీకు డబ్బు ఇవ్వాలన్నా, నిన్ను స్వస్థపరచాలన్నా దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. ఇతడు నాకు పనికొస్తాడా లేదా, ఇతడు నా మాట వింటడా లేదని గ్రహిస్తాడు. గ్రహించినప్పుడే దేవుడు నీ పక్షాన అద్భుతం చేయగలుగుతాడు. అందుకోసమే దేవునికి సమయం ఇవ్వు, దేవునికి ప్రార్థించు, దేవుని మాట విను, దేవునికి లోబడు, దేవుని చిత్తం జరిగించు. తప్పనిసరిగా నీ కుటుంబం వర్ధిల్లుతుంది. కొన్నిసార్లు దేవుడు నిన్ను పరీక్షించినప్పుడు, కొన్నిసార్లు నిన్ను పరీక్షిస్తాడు దేవుడు. నీ బంధువుల ద్వారా, నీ కుటుంబం ద్వారా, నీ చెల్లి ద్వారా, మీ అన్నల ద్వారా, మీ తల్లిదండ్రుల ద్వారా నీ పిల్లల్ని ద్వేషిస్తారు, సరిగా ప్రేమించరు, సరిగా ఆదరించరు. ఇలాంటి సందర్భాలలో ఎందుకు నా పిల్లలు ఇలా చేస్తున్నారు, ఎందుకు నేను ఇంత బాధ పెడుతున్నారు, ఎందుకు నా పిల్లలు ఇంతగా పట్టించుకోలేదని బాధపడవద్దు. దేవుడు నిన్ను పట్టించుకునే సందర్భంలో నువ్వు బాధపడవు. మనుషుల ప్రేమ తాత్కాలికమైంది, అది శాశ్వత కాలం ఉండదు, అది కొంతకాలం ఉంటుంది ప్రేమ. దయచేసి ఆ ప్రేమ యందు ఎప్పుడు మనస్సు పెట్టుకోవద్దు. దేవుని యందు నిరీక్షించు. ఎవరు చూసుకోకపోయినా దేవుని దగ్గర కన్నీరు కార్చు ప్రవ్వా. అబ్రహాము నీకు లోబడ్డాడు, నీ మాట వినిండు. నీ మాట విని మోరియా పర్వతం మీదకి వెళ్ళి బలిస్తున్న సమయంలో అబ్రహామును పిలిచిన దేవుడు ఈ ఇరుకులో, ఈ ఇబ్బందుల్లో, అందరు ద్వేషించినప్పుడు, అందరు నన్ను వెలివేసినప్పుడు, సరిగా ప్రేమించినప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభువా అని మోకరించి ప్రార్థన చేసి కన్నీరు కార్చు. తప్పనిసరిగా నీ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. ఎవరి మీద ఆధారపడవద్దు, ఎవరిని నమ్మవద్దు. అందుకే ప్రభు అంటాడు, రాజులను నమ్మవద్దు, మనుషులు నమ్మవద్దు. అంటే మనుషులు నమ్మవద్దంటే ఎలా భూమి మీద వర్ధిల్లాలని అంటావు? నమ్మటం వేరు, ప్రేమించటం వేరు. అందుకని నీవు దేవునితో స్నేహం చెయ్యి, దేవునితో నడుచు. దేవుని మీద నీవు ఆధారపడినప్పుడు దేవుడు తప్పనిసరిగా అద్భుతం జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కొన్నిసార్లు నీ ఆస్తులు మొత్తం తీసివేయవచ్చు, నీ కుటుంబములను ద్వేషించబడవచ్చు, చేయని నేరం నీ మీద పడవచ్చు. ఇవన్నీ దేవుడు కొన్ని సందర్భాలను పరీక్ష పెడతాడు. వీటిల్లో నువ్వు త్రొట్టిల్లవద్దు. నీకు స్నేహితులు దూరం కావచ్చు, నీ అయిన పోయిన వారు దూరం కావచ్చు. అలాంటి సందర్భాలలో యేసుప్రభు నమ్మి నాకు ఎలా జరుగుతుంది, నా బంధువులు నన్ను సరిగా ప్రేమించలేదు, నా తల్లిదండ్రులు, నా అన్నలు, నా అక్కలు, నా చెల్లెళ్ళు సరిగా ప్రేమించలేదు, నా ఇరుగు పొరుగు వారు సరిగా ప్రేమించలేదు, ఎందుకు ఇలా జరుగుతుంది, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినని దేవుణ్ణి ఎప్పుడు పరిశోధించవద్దు. దేవుడు ఎప్పుడు కీడు చేయడు, కీడు చేయటకు ఆయనకు చేత కాదు. దేవుని మాటకు అబ్రహాము లోబడ్డాడు. బలి ఇవ్వు అన్న వెంటనే చిత్తము ప్రభు అన్నాడు. తన పనివారం తీసుకొని, గాడిని తీసుకొని
మోరే పర్వతం మీదకి వెళ్ళి పనబెట్టి గొడ్డలతో ఆ యొక్క కత్తుతో నరుకుతున్న సమయంలో అబ్రహామా అబ్రహామా అని పిలిచాడు. వెంటనే దేవునికి లోబడ్డాడు. అప్పటికి కూడా కొందరైతే వ్యసనముతో ఆస్తులు పోతున్నాయి, సరైన ఆరోగ్యం లేదు, సమాధానం లేదని వ్యసనముతో బాధతుంటారు. మొదటున్న ప్రేమ లాస్ట్ ఉండదు. అందుకే ప్రభు అంటాడు, మొదటివారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారని దేవుని వాక్యం ఉంది. దయచేసి నీవు మొదటున్నావు, మొదట ఎలా ఉన్నావు అదే రీతిలో వర్ధిల్లు, అదే రీతిలో వర్ధిల్లు. నీకు నీ దగ్గర ఉన్నటువంటి దైవ సేవకుని బోధలు చక్కగా విను, ప్రార్థించు, దేవుడిని విశ్వసించు, దేవుని కోసం జీవించు. తప్పగా నిన్ను దేవుడు వాడుకుంటాడు. నీ యొక్క బిడ్డలను, నీ కొడుకులను తప్పనిసరిగా దేవుడు సాతాని యొక్క చేతికి అప్పజెప్పకుండా నీ చుట్టూ దేవుడు కంచె వేసి నిన్ను కాపాడుతాడు. అందుకనే ఈ యవనుడు మాత్రము ఇదిగో నీ ఆస్తి అమ్మి బీదలకు పంచిపెట్టమన్నప్పుడు అతడు వెంటనే తన ముఖం చిన్నబుచ్చుకొని బయటికి వెళ్ళిపోయాడు. కారణం ఏంది? దేవుని మాట వినకుండా ఈ లోక సంబంధమైన ఆస్తులను చూసి, డబ్బును చూసి, డబ్బును మొత్తం అంతా తీసేసుకోమని చెప్పాడు. అప్పుడు ఆ డబ్బును అమ్మేవాని ఎప్పుడైతే ఆస్తిని మొత్తం అమ్మమని చెప్పాడో దేవుని మాట వినకుండా దూరం అయిపోయాడు. కానీ అబ్రహాం జీవితంలో దేవుని మాట విన్నాడు, దేవుని కోసం బ్రతికాడు. తన మరణము వరకు కాస్త ఆస్తి కూడా తన మీద పోగు చేయకుండా మరణించాడు. మంచి ప్రవక్త, దేవునికి లోబడేటటువంటి మంచి ఒక వ్యక్తి. ఈరోజు నేను చెబుతున్న మాట ఏదంటే, నీ కుటుంబంలో నువ్వు దేవునికి దేనినైనా ఇచ్చేదానికి నువ్వు వెనుకంజ వేయవద్దు. ఒక దినాన దైవజుడైనటువంటి ఎలీషాను మరి సారెపాతు ప్రాంతంలో ఒక ధనికురాలు ఆయన చేర్చుకొని ఆయనను మంచిగా ఆదరించినప్పుడు ఆమెకు లేనటువంటి దేవుడు కలిగించాడు. దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. తర్వాత అబ్రహాం దేవుడు అంటున్నాడు, ఇందు మూలముగా ఏమంటున్నాడు, నీ ఒక్కడైనా నీ కుమారుని నాకు వెను తీయలేదు గనుక నీవు దేవునికి భయపడుచున్నావని ఇందువలన కనబడుచున్నది. ఎప్పుడు నువ్వు కత్తి తీసుకుని నరుకుతున్న సమయంలో ఇందులో నువ్వు దేవునికి లోబడతావని ఇందు మూలముగా నాకు తెలుస్తుంది అని అబ్రహాంతో దేవుడు అంటున్నాడు. చూడండి, తన ఒక్క కొడుకును ఇచ్చేదానికి కూడా వెనుకంజ వేయలేదు. ఈరోజు ఎంతోమంది దేవుని మందిరానికి సరిగా వెళ్ళరు. వారికి వచ్చినటువంటి ధనములు దేవునికి వారు దేవుని పరిచర్య చేయరు. వారికి ఇచ్చినటువంటి వారి జీవితాన్ని వారి కోసమే ఉపయోగించుకుంటున్నారు తప్ప దేవుని కోసం కాదు. నిన్ను చేసింది ఎందుకంటే, నీకు కొడుకులను నీ కూతులను దేవుడు ఇచ్చింది ఎందుకంటే దేవుని కోసం, దేవుని మయంపరుస్తావని. దేవుని మాట విన్నప్పుడే మనం దేవుని మయంపరిచే వారికి ఉంటాం. దేవుని మాట వినాలా, దేవునికి లోబడాలా. నీకు వచ్చే కష్టార్జితాలు దేవునికి ఇవ్వండి. నీ అంచున్న సేవకుని మీరు ప్రేమించండి, ఆయనను పోషించండి. దైవ సేవకుని విలువ మరి ఎప్పుడు నీకు అర్థమవుతుందంటే, నువ్వు ఆత్మీయంగా ఎంతగా నువ్వు దైవజనుని ప్రేమిస్తావో, దైవజనుని మాట వింటావో, దైవజనుని చెప్పిన వాక్యం ప్రకారం నడుస్తావో తప్పనిసరిగా ఫలితం నువ్వు అనుభవిస్తావని నేను యేసుక్రీస్తు పేరిట మీకు మనవి చేస్తున్నాను. కానీ దేవుడు తన కొడుకును ఇచ్చేదానికి వెనుకంజ అబ్రహాము తన జీవితంలో దేవునికి ఆ కొడుకును ఇచ్చేదానికి వెనుకంజ వేయలేదు. మన జీవితంలో కూడా దేని వెనుకంజ వేయకూడదు. మన సమయాన్ని, మన డబ్బు పరంగా, డబ్బే కానీ ఇంకోటి ఏవైనా కానీ ఆయన అడిగినప్పుడు సమస్తం ఆయనకి ఇచ్చేదానికి మనం సిద్ధ మనసు కలిగి ఉండాలా. నేను ఇప్పటికంటున్నాను, ప్రభా, నా సమస్తం నాకు ఇచ్చినటువంటి భార్య పిల్లలను, నాకు ఇచ్చిన ఆస్తి పాస్తులు సమస్తము నీ మహిమార్థంగా నేను ఖర్చు పెడతాను ప్రభా, నీ మహిమ కోసం నేను బ్రతుకుతాను ప్రభా అని నేను అడిగినప్పుడు దేవుడు నన్ను ఈరోజు వాడుకుంటున్నాడు. కారణం ఏంటంటే, అది మన నీతి క్రియలను బట్టి కాదు, కానీ అది దేవుని కృపను బట్టే. ఈ వాక్యం వింటున్న నీవు దేవుని కోసం జీవించు, దేవునికి భయపడు, దేవుని మాట విను. అబ్రహాము దేవునికి లోబడ్డాడు, దేవుని మాట వినిండు. మోరే పర్వతం మీదకి వెళ్ళి బలిస్తున్నటువంటి ఆ సందర్భంలో అబ్రహామును దేవుడు వచ్చి పిలిచాడు. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు వెంటనే చిత్తం ప్రభు అన్నాడు. ఆ కత్తి తీసుకొని చంపుతున్నటువంటి ఆ టైంలో
ఆ పైకెత్తిన కత్తి మళ్ళా ఆపేశాడు. వద్దు, నరకొద్దు, మనుషులు నేను బలి అడిగేవాడిని కాదని చెప్పి వెంటనే పక్కనే పొట్టేలు ఉంది, ఆ పొట్టేలు తీసుకొచ్చి తన కుమారునికి బదులుగా పొట్టేలు వధించాడు. కారణం ఏంటంటే కొన్ని సందర్భాలలో నిన్ను పరీక్ష పెడతాడు. కుటుంబం ద్వారా కావచ్చు, ఫైనాన్షియల్ సంబంధం కావచ్చు, లేదంటే ఇరుకులు, ఇబ్బందులు, ఆర్థిక రకరకాల బాధలు కావచ్చు. నువ్వు దేనికి భయపడవద్దు. యేసుక్రీస్తు ప్రేమ నుండి నేను ఏది కూడా వేరు చేయలేదు. ప్రభులో నువ్వు సమస్తాన్ని పొందుకోగలుగుతావని నేను మీకు ప్రకటిస్తున్నాను. కారణం ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే దేవుడు ఒక మనిషిని శోధిస్తున్నాడంటే, దేవుడు ఒక కుటుంబంలో ఒక భక్తిపరులను, ఒక మంచిగా ఉండే వాళ్ళను, విశ్వాసపూర్ణులను దేవుడు శోధిస్తున్నాడంటే దేవుడు ఆ కుటుంబాన్ని పైకి లేవనెత్తడానికి, దేవుని మహిమార్థంగా ఉండేదానికి మాత్రమే లేవనెత్తాడు తప్ప కీడు విషయమై ఏ కుటుంబాన్ని దేవుడు శోధించడు. నీవు నాశనం అయిపోవడం దేవునికి ఇష్టం లేదు. ఈ వాక్యం వింటున్న నీవు, అబ్రహాము దేవునికి లోబడిండు, నీవు దేవునికి లోబడు. దేవుడు చూడండి, తన కొడుకును చంపు బలియమన్నప్పుడు కూడా అబ్రహాము దేవుని మాట విన్నాడు తప్ప ఇంకా వెనుకంజ వేయలేదు. నేను కూడా దేనినైనా దానికి సిద్ధ మనసు కలిగి ఉండాలా. ఆ దేవుడు కొన్నిసార్లు ఊహించని పరిణామాలు మన ఇళ్ళలో జరుగుతూ ఉంటాయి. ఊహించని శోధన సైతం పెడతా ఉంటాడు. దేనికి భయపడవద్దు. వీటిలో ముందుకు ఒక దినాన ఒక కుమారుడు చనిపోయిన సందర్భం తన తల్లి మందిరానికి మానేసింది. ఈ లోకంలో మనం చూడండి నా ప్రియ సహోదరులారా, మనము కొన్ని కూరగాయలు లేతవి కోసుకుంటాం, కొన్ని కూరగాయలు ముదిరిపైన కోసుకుంటాం. కానీ నా ప్రియ సహోదరులారా, బెండకాయల విషయంలో లేతగా ఉన్నప్పుడు కోస్తాం, మిగతా కూరగాయలు ముదిరిపోయిన కోస్తాం. మనకింత జ్ఞానం ఉంటే దేవుడు ఆయన ఎంత అనంత జ్ఞాని. దేవుడు ఎవరినైనా తీసుకోవచ్చు, పిల్లవాళ్ళు తీసుకోవచ్చు, పెద్దవాళ్ళు తీసుకోవచ్చు, చిన్నవాళ్ళు తీసుకోవచ్చు, వృద్ధులను తీసుకోవచ్చు, ఏ క్షణమైన దేవుడు తీసుకోవచ్చు. ఎందుకు తీసుకున్నావు ప్రభు అని నేను ప్రశ్నించడానికి అధికారం నీకు నాకు లేదు. దేవుడు చంపేవాడు కాదు కానీ బ్రతికించేవాడు, మేలు చేసేటైన ఆయన. అందుకోసం దేవుని కోసం విను, దేవుని కోసం బ్రతుకు, దేవుని మాట విను, దేవుని కోసం బ్రతుకు, దేవుని కోసం జీవించు. దేవుడు నీ ఇంట్లో దేన్ని చేసినా నువ్వు భయపడవద్దు. దేవుడు చేస్తున్నట్టే మేలుకు చేస్తాడు, కీడుకు చేయడు. ఈ వాక్యం ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన. పరలోకముందున్న మా దేవుడా, నీకు వందనాలు ప్రభా. మీ ప్రియ కుమారుడైన మా రక్షకుడు యేసునామములో మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ ఆ కుటుంబంలో ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినా అబ్రహాములే ముందుకు నడుచుటకు తగిన విశ్వాసం ఇవ్వమని, రెండో రాకలు ఎత్తబడి కృప చూపమని యేసునామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. దేవుని ప్రజలారా, ఒక శుభవార్త. ప్రతి శనివారం ఉదయము 9 నుంచి మధ్యాహ్నము 1 గంట వరకు, దాదాపు 2 గంటల వరకు ఉపవాస ప్రార్థన జరుగుతున్నవి. అనేకులు వచ్చి స్వస్థతలు, దీవెనలు పొందుతున్నారు. మీరు వచ్చి కూడా దీవించబడాలని ఆశిస్తున్నాం. ఒకవేళ ఎవరైనా అనారోగ్యంతో ఉంటే కనుక మీరు మా సెల్ నెంబర్కు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకొని విడుదల పొందండి. ఈ మన ప్రభు గొప్ప కార్యం చేసేవాడు తప్ప కీడు చేసేటటువంటి దేవుడైతే కాదు. కొన్ని శోధనలు పెడతాడు. ప్రార్థన చేసి, విశ్వాసంతో ప్రార్థన చేసి విడుదల పొందుకొని ప్రభు నామములో ముందుకు సాగుతాం. ఈ మాటలు ప్రభు దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.